బలవంతుడు అనుకుంటారు. అవునా కాదా? మామూలుగా బుద్ధి బలం ఉంటేనే బలవంతుడు అనుకుంటారు. కొంతమందికి వాక్కు ఉంటే వాక్కు బలం చూసి వాక్కును చూసి గట్టిగా మాట్లాడుతుంటే బలవంతుడు అని అనుకుంటారు. కానీ దేవుని నామము వలన మనకు ఇదిగోండి అరికాల్లోను చీలమండల్లోను నడుములోను ఏమంటే సర్వ శరీరములోను బలము కలిగింది. నజరేయుడైన యేసు నామమున నెమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనకి బలం కలిగి లేచి ఏమండి దేవాలయంలో పరిగెత్తుకుంటూ వెళ్ళండి. దేవుడు అక్కడికి చేసిన సహాయం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంట బలవంతుని సిగ్గుపరచడానికి బలహీనులకు బలమును అనుగ్రహిస్తాడు. బలవంతుని సిగ్గుపరుస్తాడు, బలహీనునేమో బలవంతులుగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక అతను ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు సవాలు విసురుతున్నాడు. ఏమని తెలుసా? రే, మీలో ఎవడైనా మగాడుంటే యుద్ధానికి రండి, యుద్ధం చేద్దాం రండి అని పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. ఎవరు వీడు? అప్పుడేంటి, గొలియాతు పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే ఏమండి యుద్ధంలో నైపుణ్యతలు తెలియని ఒక అతను ఉన్నాడు, యవనస్తుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అభిషేకించబడి ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ గొర్రెలను కాసుకునే ఆయన పైన ఉన్నాడు. ఆయనే దావీదు. ఏమండి సౌలు భయపడుతున్నాడు, సౌలు యొక్క సైనికులు భయపడుతున్నారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి యోనాతాను అందరూ భయపడుతున్నారు. కానీ దావీదు భయపడుతున్నాడు. బలం లేనుడే భయపడతాడు. అవునా కాదా? ఏంటి ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది. బాగా డబ్బు ఉండాలి, మంది ఉండే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఎందుకు చెప్పండి? అప్పుడేంటి మీరు కూడా అట్లా చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. బాగా డబ్బు ఉన్న వాళ్ళు మంది ఉన్నవాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? డబ్బు సహాయం చేసేది మంది కూడా ఆయన చేస్తారా? బతుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమో మూడో ఆకాశానికి వెళ్ళి వచ్చారేమన్నా డౌట్ కొన్నాను. మళ్ళీ రెట్లు వచ్చారా నేను తట్టించడే పోయారు. దేవునికి మహిమన్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని బిడ్డలు అంటానికి వీడు ఎంతటి వాడు, వీడికి ఎంత శక్తి ఉంది వీడు అంటున్నాడు. దావీదు చూస్తే గొలియాతుకి ఎట్ట కనపడతాడు? వాడి కాని బొట్టు వీళ్ళ కనపడతాడు. అలాంటి వాడికి ఎంత బలం ఉందంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికి పోయేటప్పుడు నేను యెహోవా పేరట వస్తున్నాను, ఇదిగో యెహోవా పేరట కాసుకో అని ఎత్తుకు వెళ్ళి గొలియాతుని ఒక్క ఏటికి పడేది. చిన్నవాడు బాలుడు దావీదు. దేవుడు దావీదుకి బలం అనుగ్రహించాడు. శత్రువుని ఎదిరించడానికి దేవుడు బలపరిచాడు. అందుకే బైబిల్లో కూడా వాక్యం నన్ను బల